నమస్తే బాయ్ అందరికీ. నిన్న అది కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్లది పెట్టింది కదా స్కీము. నిన్న ఓపెన్ చేస్తేనేమో మా 4-వీలర్ ఉందని వచ్చింది రిమార్క్స్లో. ఈరోజు రిమార్క్ తీసి పడదింగిండు. మళ్ళీ పబ్లిక్ని ఏం చేద్దాం అనుకుంటున్నాడు, పిచ్చిపుక్కలని చేద్దాం అనుకుంటున్నా ఏంది అంటే మన ఇష్యూలు గిట్ల అయితేనే ఆ రిమార్కులు అన్నీ తీసి పడదింగి అంటే ఆశ అనమాట అందరికి వస్తాయి మళ్ళీ అడగొద్దు క్వశ్చన్లు పెట్టే అని. ఫస్ట్ ఏమో ఇల్లు లేనోనికి ఇల్లు ఇస్తా అన్నాడు. ఇప్పుడు అది కాదు కాన్సెప్ట్ ఏంటంట, జాగ ఉండాలంట. ఫస్ట్ జాగ ఉంటే ఆయనకి ఇల్లు కట్టడానికి పైసలు ఇస్తాడంట. జాగ ఉంటే నువ్వు ఇచ్చుడేంది ఆడే కట్టుకొని ఉంటాడు ఇంట్లో. ఇల్లు లేనోనికి ఇల్లు ఇస్తే ఆయనకి బెనిఫిట్ ఉంటుందేమో. మొత్తం రిమార్కులు అన్నీ తీసి పడదింగి మళ్ళీ ఏమి హిసాబ్లో ఇస్తుండవు, పబ్లిక్ని ఎందుకు చూచొప్పుకోవాలని చేస్తుండవు. ఇస్తే ఇస్తా అని చెప్పాలి, లేకపోతే లేవు రాబోయే పైసలు అని చెప్పాలి. ఒట్టిగా టైం ఖరాబ్ చేసుకుంటా ఆధార్ సెంటర్లో తిరుగుకుంటా అవి అప్లై చేసుకుంటా అవన్నీ తీసుకొని మొత్తం టైం అంతా ఖరాబ్. అంటే అట్లా నడుపుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. చూడండి మళ్ళీ మీరు అబ్జర్వ్ చేసిరో లేదో మళ్ళీ చూడండి. ఇందిరమ్మ ఇంట్లో సైట్ ఓపెన్ చేసి చూడండి, తెలుస్తుంది మీకు. ఓకే, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.